ఇది చాలా క్లియర్ కట్ గా చూపించారు. అంటే శతమానం భవతి మూవీలో కూడా ఊరికి వచ్చి అందరూ కలిసినప్పుడు కరెంట్ తీసేయడం, వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ బాండింగ్ చూపించడం అట్లా ఉంటుంది కదా. అంటే ప్రతి సినిమాలో పండగ ఏదో ప్రతిరోజు పండగ ఏదో సినిమా వచ్చింది. కొంతమంది సినిమాలు వచ్చినాయి కానీ అది లైన్ చిన్నది ఉంటుంది అనమాట. శతమానం భవతిలో కూడా ఒక్కసారి ఆ యూఎస్ఏ నుంచి వస్తారు కదా, వీళ్ళు ఏమి ప్రేమాభిమానులు కనీసం మాట్లాడట్లేదు కదా అని చెప్పి ఆ కేబుల్ కలెక్షన్ అది తీసేస్తారు. ఇది అలా కాదు, అసలు ఫుల్ లెంత్ టైటిలే లైన్ మ్యాన్, సినిమా మొత్తం కూడా కరెంట్ మీద నడుస్తుంది అనమాట. అంటే ఇందులో సీరియల్ చూసేవాళ్ళు ఎంత పిచ్చోళ్ళు ఉంటారు, ఆ సీరియల్ చూసి వాళ్ళకి ఒక్కసారి కరెంట్ తీసేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి, నిజంగా మెంటల్ హాస్పిటల్కి వెళ్ళిపోతారు అనమాట. అంత పిచ్చోళ్ళు ఉంటారు నిజంగా. సో ఒక్కసారి పల్లెటూరులో అలా ఒక 10 రోజులు తీసేస్తే ఎలా ఉంటుందో చూడాలి. సో బాగుందండి సినిమా, చాలా నీట్గా ఒక పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుంది అనేది క్లియర్ కట్గా చూపించారు అంతే. ఏం మెసేజ్ అంటే కరెంటు లేకపోతే ఎలా ఉంటుందంటే ఆ ప్రేమ అభిమానాలు ఎలా ఉంటాయి అంటే, కరెంట్ లేకపోతే చచ్చినట్టు బయటికి రావాల్సిందే, చల్లగాలి కోసమన్నా చెట్టు దగ్గర రావాల్సిందే. సో వాళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు, వాళ్ళ పాత జ్ఞాపకాలు ఏంటి, వాళ్ళు చిన్నప్పుడు పిల్లలు ఆడుకోవడం కానీ ఇవన్నీ కూడా ఆ కరెంట్ లేకపోవడంలో జరిగింది. అదే కరెంట్ ఉంటే కనుక సెల్ ఫోన్లో గేమ్లు ఆడుకోవడము, ఈ ఇంట్లో కూర్చొని టీవీ చూడటం ఇవన్నీ కామన్గా జరుగుతున్నాయి కదా. గారు ఒక పెద్ద ఆవిడ క్యారెక్టర్ చేశారు, నాకు చాలా ఇష్టం తన ఏమంటారు ఆర్టిస్ట్ పరంగా. ఎందుకంటే ఒకప్పుడు ప్రకాష్ రాజ్ గారు మన తెలుగులో 70 నాగదల అని చెప్పేసి ఒక మూవీ ఉంటుంది, కర్ణాటక ఫిలిము, దాంట్లో మంచి క్యారెక్టర్ చేసిండు ఆవిడ. మన తెలుగులో కూడా డబ్ అయింది. ఆ మూవీ చూసినప్పుడు ఎంత అయితే మంచిగా యాక్ట్ చేసారు. దీంట్లో పెద్ద ఆవిడ క్యారెక్టర్ చేసారు, చాలా బాగా అనిపించింది నాకైతే. ఓవరాల్గా ఒక మంచి కాన్సెప్ట్ తోటి వచ్చింది అన్న మూవీ. బల్గం మూవీ ఎట్లయితే సెంటిమెంట్గా వచ్చిందో, ఇది కూడా మన ఊరు సెంటిమెంట్ తోటి వచ్చింది ఒక ఫిలిము. కంపల్సరీ ఫ్యామిలీతో మొత్తం కలిసి చూడాల్సిన సినిమా ఇది. నాకైతే ఒక సీన్ కూడా బోర్ కొట్టలేదు. లాస్ట్కి ఒక ట్విస్ట్ ఉంటుంది, మళ్ళీ ఇంకోటి ఇంటర్వెల్ బ్లాక్ ఒకటి చాలా మంచి అనిపించింది. ఒక మంచి ఫ్యామిలీ సబ్జెక్టు. మీరు విలేజ్కి వెళ్ళి మన 90s కిడ్స్కి అర్థమవుతుంది, అరే విలేజ్లో మనం ఒకప్పుడు పోయి వస్తుంటే ఎట్లా అయితే ఎక్స్పీరియన్స్ పొందుతామో అట్లా ఎక్స్పీరియన్స్ పొందినాము. చాలా మంచిగా ఉంది మూవీ అయితే. మనము ఏమంటారు ఫోన్ లేకుండా కరెంట్ లేకుండా ఉండలేము, అదే కాన్సెప్ట్ తోటి వచ్చిన సినిమా. ఆ మూవీ మాత్రం కంపల్సరీ లైన్ మ్యాన్ మూవీ కంపల్సరీ థియేటర్లో వాచ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.